అండ్ కుటుంబాలు ఎటువంటి విషాద ఛాయలు? చాలా బాధ కలిగిస్తుందండి. ఎందుకంటే ఆయనకి ఒక కొడుకని, ఆ కొడుకు ఒక కొడుకు, ఒక కూతురు. ఆ కూతురికి పెళ్లి చేశారు. చాలా ఇబ్బంది పడి, చాలా అప్పులు చేసి కూడా మరి చదివించారు ఆ అబ్బాయిని. చదివించేసి బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అయిపోయినాకేమో 1 ఇయర్ 6 మంత్ ఏమో ఊర్లో ఖాళీగా ఉండేవాడు. వద్దురా ఇంకేదైనా చదువుకో, లేకపోతే మేము ఏదో కష్టపడతాం, ఏదో చేస్తాము, ఎందుకు లేదంటే ఏదైనా కోచింగ్ చేయమని చెప్పారు వీళ్ళు. చెప్తే ఏమన్నారంటే, ఇంటి దగ్గర పరిస్థితి చూసుకొని నేను ఉండలేను, ఏదో చేస్తాను, ఏదో వచ్చినట్టయితే నేను అక్కడికి వెళ్తాను, తర్వాత చూసుకోవచ్చు అని ఫస్ట్ ఏమో కెమికల్ ఇంట్లో జాయిన్ అయ్యారు. 2 మంత్స్ చేశాడు. ఆఫర్ షీట్ వచ్చింది ఇక్కడ 5,000 ఇస్తామని చెప్తే వచ్చి 25 డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి. 25 డేస్ అయింది. మొన్న జస్ట్ 15 డేస్ బ్యాక్ వచ్చి కలిసి ఆ తాతకి గారు చెప్పేసి, తాత మంచి చూసుకుంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఎండలో తిరక్కు, నీ ఆరోగ్యం బాగోదు, నేను జాబ్ చేస్తాను కదా, నువ్వేం చెయ్యొద్దు అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళి విషాదంలో చిక్కుకున్నాడు. ఇదే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఈరోజు నిలుస్తాడన్న కొడుకు లేకపోవడం ఆ కుటుంబాన్ని మాత్రం పూర్తిగా ఛిద్రం అయిపోయింది అనుకోవచ్చా? కష్టాలన్నీ పోయి ఇంకా సుఖ సంతోషాలతో ఉంటున్నాడు ఈ తరుణంలో ఈ ఘటన మాత్రం ఆ ఇంటికి మాత్రం ఇంకా భవిష్యత్తు లేనట్టు పరిణామం ఉంది. చాలా చాలా బాధ కలిగిస్తుందండి. ఎందుకంటే ఆయనే పెద్ద దిక్కు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఒక్కడే కొడుకు కనుక ఆ తండ్రి కూడా ఇప్పుడు ఏం చేయాలో చేసే పరిస్థితుల్లో కూడా లేడు. పనికి పాటికి చేసే పరిస్థితి. అంతకుముందే ఆయన కొద్దిగా ఇది ఈ పరిస్థితుల్లో ఆయన ఉంటే ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని ఆదుకొని ఇచ్చేస్తారని మేమందరం అనుకున్నాము. వాళ్ళు కూడా అదే ఆశతోనేమో జాబ్కి వెళ్ళననేసి ఆయన్ని ఆహ్వానించి ఆయన పంపించారు. ఈరోజు ఇలాగ జరిగినందుకు ఏం చేయాలో, ఆ కుటుంబాన్ని ఏం చేయాలో అంత ఆ దేవుడు అంత ఇదే చూసుకోవాలి. చూస్తే కనుక ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని వెంటాడుతున్నా కూడాను కొడుక్కి చదువుపైన ఆసక్తి మాత్రం కష్టాన్ని అంతా పక్కన పెట్టి బీటెక్ చదివించారు. ఇటీవలే రిలీజ్ అయినటువంటి రాజశేఖర్ మాత్రం తన ఉద్యోగం వెతికే క్రమంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఆఫర్ వచ్చింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఎస్ఎస్సి కంపెనీలో మాత్రం ఈరోజు 5,000 రూపాయలు ఎక్సెస్ ఇస్తామని చెప్పేసి 25 రోజుల క్రితమే కొల్లులో చేరను. వాళ్ళకి ఇంటి పరిస్థితి మరి కూలి చేసుకొని పిల్లల్ని పెంచుకొని చదివించుకోనరు. భవిష్యత్తు బాగుంటుంది, కంపెనీకో ఎక్కడికో వెళ్ళి 10 రూపాయలు తెస్తాడని ఆశపడ్డారు. ఆ దేవుడు ఆశ తీసింది. మరి ఇంతట్లో మరి వాళ్ళు ఏం చేయగలరు? కష్టపడలేని పరిస్థితుల్లో ఉన్నారు. తండ్రి అలాగే అయిపోండు, తండ్రి పుట్టిన కొడుకు అలాగే అయిపోండు. ఇంకేంటి పరిస్థితి? మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. చూస్తే రాజశేఖర్ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్న అందొచ్చిన కొడుకు ఈరోజు కష్టాలు తీరుస్తాడని ఆశగా ఎదురు చూసిన ఆ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అలుముకునే ప్రతి ఒక్క బంధువు కూడా కంటతడి పెడుతున్నారు. రాజశేఖర్కి ఉద్యోగం వచ్చిందా, కుటుంబం పరిస్థితి బాగుంటుందని అందరూ అనుకున్న తరుణంలో ఈరోజు ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చేస్తాం సార్, మరి దేవుడు ఘోరం విడిచిపోండి మాకైతే లేదు. మరి ఏం చేస్తాం, ఉంటాడని అనుకున్నాం కానీ ఇలా చేస్తారని అనుకోలేదు, అంతే. చూస్తే ఏదైతే ఎస్ఎస్సి కంపెనీలో జరిగినట్టు నిన్న ప్రమాదం ఘటనలో 18 మంది మృతి చెందడం, అందులో ఇలా ప్రతి పల్లెలో కూడా ఆ మృతులకు సంబంధించినటువంటి వారి తాలూకా బంధువులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాజశేఖర్తో ఉన్నటువంటి స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు. చూస్తే కనుక వాళ్ళు కూడాను ఇప్పుడు మాట్లాడే పరిస్థితి, ఎందుకంటే తన తోటి స్నేహితుడు ఇలా అకాల మరణం చెందడం మాత్రం వారిని తీవ్రంగా బాధిస్తుంది. నిన్న ఆ ఫార్మసీ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదంలో రియాక్టర్ పేలిన తర్వాత స్లాబ్ కూలిపోయి స్లాబ్ శిథిలాల కింద చాలా మృతదేహాలు ఉన్నాయి. అదేవిధంగా స్లాబ్ కూలిన తర్వాత కూడా గ్యాస్ కూడా లీక్ అయ్యి అగ్ని ప్రమాదం తీవ్రత మాత్రం భయానకంగా ఉండేది. తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు కూడాను సైనికులకి ఎవరైతే పోలీసులకు మాత్రం తన్ను లేనటువంటి ఈ పరిణామాల్లో శిథిలాల కింద 18 మందిని కాపాడినటువంటి పోలీసులు చనిపోయినటువంటి 18 మంది మాత్రం హుటాహుటిన కేజీహెచ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలు మాత్రం బంధువులకు అప్పగించే ప్రక్రియ కేజీహెచ్ దగ్గర కొనసాగుతుంది. మరోవైపు ఈ కంపెనీలో మాత్రం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. కంపెనీ లోపలికి ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు. ఇంకా 60 మంది తీవ్ర గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఈ తరుణంలో చనిపోయినటువంటి 18 కుటుంబాల్లో మాత్రం ఈరోజు విషాదచాలంగా, కాకపోతే ఈరోజు వంజంగి గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి పైడి రాజశేఖర్ బీటెక్ పూర్తి చేసుకున్న అనతి కాలంలోనే ఉద్యోగం సంపాదించుకున్నారు. ఈ కంపెనీలో మాత్రం బెటర్ ఆఫర్ వచ్చిందన్న ఉద్దేశంతో 25 రోజుల క్రితం విధుల్లో చేరిన ఆయనకు ఇలా ప్రమాద రూపంలో ఆయన పెకలించకపోవడం మాత్రం నిరుపేద కుటుంబం తమ కష్టాలు తీరిపోతే కొడుకు తమను పోషిస్తాడన్నటువంటి ఆశపడినట్టు ఆ తాతయ్య కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కుమార్తెకు వివాహం చేసిన తర్వాత కొడుకు పెళ్లి చేద్దామని నిర్ణయించుకుని ఇటువంటి పరిణామాలు చోటు చేసిన నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం వంజంగిలో మాత్రం విషాద ఛాయలు అనుకుని బంధువులు
బంధువులు స్నేహితులు అంతా కూడా కన్నీరు పరితమవుతున్నారు. మృతదేహం కోసం తల్లిదండ్రులు కేజీసీకి వెళ్ళడం జరిగింది. ఆ కంపెనీలో జరిగినటువంటి ఈ ప్రమాదం కారణంగా 18 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుకున్నాయి. క్షతగాత్రులు ఇంకా అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మృతుల సంఖ్య కనుక పెరిగితే ఇప్పటికే ఆర్థికంగా కూడాను ఆదుకునేందుకు ఔదార్యంగా కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ చెల్లించేందుకు ప్రకటన చేసింది. చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు అచ్యుతాపురంలో ఆ కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి అటు క్షతగాత్రులు కావచ్చు, ఇటు మృతులు బంధువులను కూడా పరామర్శించే అవకాశం. కెమికల్ ఫ్యాక్టరీలో ఇటువంటి ఘటనలు చోటు చూసుకున్నప్పుడు మాత్రం యాజమాన్యాలు తక్షణమే స్పందించి ఆ షిఫ్ట్లో ఎంతమంది కార్మికులు ఉన్నారో, అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని మాత్రం బంధువులకు చెప్పాల్సింది. కానీ బంధువులు చెప్పే విషయంలో మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం ఈరోజు బంధువుల ఇళ్లలో మాత్రం భయానక పరిస్థితి ఉంది. నిన్న జరిగిన తర్వాత 12 గంటల తర్వాత ఎవరైతే ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో వాటిని కూడా బయట ప్రపంచం చెప్పే పరిస్థితి లేదు. మరోవైపు కార్మికులు ఆ షిఫ్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు, మొత్తం 360 మంది కార్మికులు అక్కడ 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. ఒక షిఫ్ట్కి 130 మంది సుమారు ఉంటారని కూడా యాజమాన్యం చెప్పడం జరిగింది. ఈ 130 మంది పనిచేస్తున్నటువంటి ఆ ఏదో బ్లాక్ ఉందో ఆ బ్లాక్లో రియాక్టర్ పేలి ఆ స్లాబ్ కూలిపోవడం జరిగింది. స్లాబ్ శిథిలాల కింద కార్మికులందరూ కూడా చెల్లా చెదిరైపడి ఉన్నారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో పోలీసులు